వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. ఈ రోజు నేషనల్ టాప్ 10 న్యూస్ లో ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారి సౌకర్యం కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్ సమయంలో మీల్స్ ఆప్షన్ ఎంచుకొని వారికి కూడా ఆహారం అందించేలా చర్యలు చేపట్టింది. అలాంటి వారు ప్రయాణ సమయంలో డబ్బులు చెల్లిస్తే మీల్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే బోర్డు ఐఆర్సీటీసీ లేఖ రాసింది. అందుబాటులో ఉన్న ఆహారాన్ని అనుసరించి అలాంటి ప్రయాణికులకు ఆహారం అందజేస్తారు. అలాగే ఆహారం రుచికరంగా శుభ్రంగా ఉండాలని ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు స్పష్టం చేసింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మన దేశంలో ఆదరణ పెరుగుతోంది. సుదూర ప్రాంతాలకు అత్యంత వేగంగా తీసుకెళ్లే వందే భారత్ రైళ్లలో ప్రయాణానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది. అలాగే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా రానున్నాయి. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఒక కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. రైల్వే ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు ఇంట్లో డబ్బులు దాచుకుంటే దొంగల భయం ఉండేది. దీంతో చాలా మంది బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారు. ఇప్పుడు అక్కడ భద్రత లేకుండా పోతుంది. సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా మోసం, అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ కేవైసీలు ఓటీపీల పేరుతో బురుడి కొట్టించి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు మెయిలర్స్. అక్షరాలు మార్చి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలా ఒక కంపెనీ మెయిల్ లోనే ఒక అక్షరం మార్చి అక్షరాల 10 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హైవేలతో పాటు మిగిలిన రోడ్లు, బైపాస్లు, ఫ్లైఓవర్ల పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో రోడ్లను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. చిత్తూరు జిల్లా కేంద్రం చుట్టూ త్వరలోనే కొత్త రోడ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 4, 6, 8 వరుసలుగా చేపట్టిన పనుల్లో స్పీడ్ పెంచారు. ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే తమిళనాడు, కర్ణాటకకు కనెక్టివిటీ మరింత పెరగనుంది. బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే చిత్తూరు కేంద్రంగా గతంలోనే నిర్మాణం చేస్తున్నారు. ఈ రోడ్డు పనులు వేగవంతం చేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 11 జరగనున్న పరీక్ష కోసం ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ అడ్మిట్ కార్డు 2025 అంటే ఈ రోజు ఫిబ్రవరి 7న విడుదల చేస్తుందని భావిస్తున్నారు. సెంట్రల్ ఆర్బిట్ పోలీస్ ఫోర్స్ అంటే క్యాప్ లో కానిస్టేబుల్ జీడీకి హాజరు కావాలనుకునే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక నోటీస్ ప్రకారం అడ్మిషన్ సర్టిఫికేట్ కమ్ కమిషన్ కాపీ పరీక్ష నిర్దిష్ట షిఫ్ట్ ప్రారంభానికి 4 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఎస్ఎస్సి కమిషన్ వెబ్సైట్ లో https://ssc.government.in/ నిర్దేశిత లాగిన్ మాడ్యూల్ ద్వారా అడ్మిట్ కార్డ్ ని యాక్సెస్ చేయవచ్చు అని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించిన తీరు మీడియా వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఓట్ల లెక్కింపు మొదలై 3 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ట్రెండ్స్ తెలుసుకోలేదని ఆమె చెప్పారు. రిజల్ట్స్ గురించి ఇంకా కనుక్కోలేదు అని ఆమె జవాబిచ్చారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఆమె స్వయంగా ప్రచారం చేశారు. అలాంటిది ఫలితాల గురించి తెలుసుకోలేదనుకోవడం ఆమె నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని కొందరు అంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఇండియా టుడేతో మాట్లాడిన వీడియోను పంచుకున్నారు. రాహుల్ గాంధీ ఉండగా బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కు సాధ్యం కాదు. ఇండియాలో మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహులే. ఇక్కడ ఆయన ఉన్నన్ని రోజులు మోదీని ఆపలేరు. రీజనల్ పార్టీ నేతలు మాత్రమే మోదీని ఆపగలరు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీహార్, తూర్పు యూపీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలి ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షల మంది ఓటర్లలో 25% ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపడంలో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల తరపున షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అక్కడ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం ఆ దిశలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రచారం కలిసి వస్తుందని బీజేపీ అధిష్టానం భావించి ఆహ్వానించింది. ఆ పార్టీ ఆశించినట్లే చంద్రబాబు ప్రచారం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన
చందు మండేటి తెరకెక్కించినటువంటి తండెల్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. తొలి రోజు ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ చిత్రం 10 కోట్ల రూపాయలను వసూలు చేసిందని వెల్లడించాయి. చైతు కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే అని పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాకు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసిన త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించారు. అయితే ఈ సమయంలో ప్రధాని మోదీ వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. పుణ్య స్నానం తర్వాత ప్రధాని ప్రత్యేక పూజల్లో పాల్గొనబోతున్నారు. ఇదంతా ఇలా ఉండగా మహాకుంభ మేళాలో పాల్గొన్న మోదీ అరుదైన రికార్డు సాధించారు. ఇది వాళ్ళ నేషనల్ టాప్ 10 న్యూస్. మరో నేషనల్ టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.